సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన. ఇక అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం. కామారెడ్డి జిల్లాలో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెమలి కూర కలకలం. ఇలాంటి వార్తలను ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఈ ప్రాజెక్టు గోదావరి జలాల ఎత్తిపోతలను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. రైతులకు నీరందించాలి అనే నిత్యావసర తపనకు ఈ ప్రాజెక్టు నిదర్శనమన్నారు. అన్నదాతల ఆనందమే వారి ముఖాల్లో చిరునవ్వు లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ జల దృశ్యాన్ని చూస్తుంటే మనసు పులకరించిపోతుందన్నారు హరీష్ రావు. రంగనాయక సాగర్ లో ఇటీవలే మిడ్ మానేరు ద్వారా నీటి పంపింగ్ జరిగింది కాబట్టి కాలువల్లో నీటి విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ఇరిగేషన్ అధికారులను కోరారు. సిద్దిపేట ఇరిగేషన్ ఎస్సీ బసవరాజ్ ఈ గోపాలకృష్ణతో మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా దూసుకెళ్తుంది. హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో కొరడా జుల్పిస్తోంది. ఫిర్యాదులు అందిన వెంటనే స్పందిస్తూ చర్యలు చేపడుతోంది. గత కొంతకాలంగా హైడ్రా ఆధ్వర్యంలో నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా చందానగర్ సర్కిల్, హఫీజ్పేట్ డివిజన్, వైశాలి నగర్ లో FTL ల్యాండ్ లో అక్రమంగా నిర్మించిన 3 భవనాలని హైడ్రా అధికారులు గుర్తించారు. శనివారం ఉదయం ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతలని అధికారులు మొదలుపెట్టారు. అర్ధరాత్రి వరకు కూల్చివేతలు కొనసాగాయి. ఆదివారం భారీ యంత్రంతో కూల్చివేతలని కంటిన్యూ చేశారు. 3 భవనాల్లో ఒకటి పూర్తిగా నేలమట్టం చేశారు. మాజీ మంత్రి రోజా ఆధ్యాత్మిక టూర్ వేశారు. తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుత్తణిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆడిషష్ఠి సందర్భంగా కావడి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె సుబ్రహ్మణ్య స్వామి వ్రతమాచరించిన ఆమె పుష్పాలతో అలంకరించిన కావడిని ఎత్తారు. రోజా కుటుంబ సభ్యులను అధికారులు స్వాగతం పలికారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వేద మంత్రాల మధ్య రోజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామికి కావడి చెల్లించిన రోజాకు ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. తొలి నుంచి భక్తిభావం ఎక్కువే, అందుకే ఆమె పదే పదే ఇలా పుణ్యక్షేత్రాల్లో కనిపిస్తుంటారు. ఇక సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో పుష్ప కావడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అల్లూరు జిల్లా గంగవరం మండలంలో ఎర్రచందనం దుంగలని పట్టుకున్నారు అటవీశాఖ అధికారులు. పాత రామవరం శివారులో రైతు పొలంలో నుంచి తరలించడానికి సిద్ధంగా ఉంచిన 81 ఎర్రచందనం దుంగలని గుర్తించారు అటవీశాఖ అధికారులు. సూదికొండ రేంజ్ కార్యాలయంకి వాటిని తరలించారు. ఓ రైతు తన పట్టా పొలంలో ఉన్న ఎర్రచందనం దుంగల కోసం అధికారులకి అర్జీ పెట్టుకున్నాడు. అయితే అనుమతి రాకుండానే ఎర్రచందనం నరికి దాచడంతో అధికారులు చర్యలు చేపట్టి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 50 లక్షల రూపాయలుంటుందని అంచనా వేశారు. అనుమతి లేకుండా ఎర్రచందనం నరికినా, అక్రమంగా తరలించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.